ఈరోజు గొర్రె పిల్లను గురించి చెప్పబోతున్నాను. నేను ఈ మెసేజ్ స్టార్ట్ చేయడానికి ముందు మీతో ఓ విషయం చెప్పి మిమ్మల్ని ఒకటి అడిగిన తర్వాత మెసేజ్లోనికి వెళ్ళాలనుకుంటున్నాను. బాగా వినాలా? ఇది కరెక్ట్గా చెప్పే వాళ్ళకు ప్రైజ్ కూడా రెడీగా ఉంది. ఒకనొక ఊర్లో ఒక గొప్ప రాజు ఉండేవారు. ఎవరు? ఒక గొప్ప రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు ఒకరోజు తన దేశంలో ఉన్నటువంటి ప్రముఖులైన అందరినీ దండోరాలు వేయించి రమ్మన్నాడు. రాజు ఏం చెప్పాడు? ప్రముఖులైన గొప్ప గొప్ప వాళ్ళందరినీ, మేధావులందరినీ రమ్మని చెప్పాడు. దండోరాలు వేయించాడు. వాళ్ళు కూడా దండోరాలు వేయించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి గొప్ప గొప్ప మేధావులారా, రాజు సమక్షానికి రండి అని చెప్పి దండోరాలు వేశారు. వచ్చారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ సమకూడారు. సమకూడినప్పుడు ఈ రాజు వచ్చిన వాళ్ళందరూ చూసి ఓ మాట అన్నాడు. ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎందుకు తెలుసా పిలిపించాను? నీకు నేను ఒక్కొక్కరికి ఒక గొర్రెని ఇస్తాను. మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క గొర్రెని ఇస్తాను. ఇది మీరు ఇంటికి తీసుకెళ్లి సాకాల. మీరు బాగా వింటేనే మీకు అర్థమవుతుంది. ఈ గొర్రెను, ఒక్కొక్క గొర్రెను నేను మీకు ఒక్కొక్కరికి ఇస్తా. ఉదాహరణకు ఒక 20 మంది ప్రముఖులు తేలారు అనుకోండి. వాళ్ళందరూ చెప్పాడు, మీ 20 మందికి 20 గొర్రెలు ఇస్తాను. మీరు వీటిని మీరింటికి తోలుకొని వెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు 6 నెలలు దాన్ని మేపడానికి ఎంత బత్యం కావాలనో, బత్యం అంటే ఏంది, ఆ గొర్రెకు ఎంత ఆహారం కావాలనో అంత ఇస్తాను. మీరు వీటన్నిటిని తీసుకెళ్ళి మేపేసి 6 నెలలు అయిన తర్వాత ఇదే రోజు, ఈరోజు ఎంత డేట్? 15వ తేదీ ఈ రోజు. మీరు ఇంకా 6 నెలలు అయిన తర్వాత వస్తుంది మళ్ళా 15. ఆ టైంకి నా దగ్గర తీసుకుని రండి. మీరు తీసుకొచ్చేటప్పుడు ఈరోజు నేను ఆ గొర్రెను తీసి త్రాసులో పెడతాను, తూకంలో. ఉదాహరణకు 20 కేజీలు గొర్రె ఉండింది అనుకోండి. మళ్ళా 6 నెలలు మేపిన తర్వాత 20 కేజీలే ఉండాల. ఎక్కకూడదు, తగ్గకూడదు. ఇదే అసలైన ఫిట్టింగ్. ఏమంటారు దాన్ని? ఏంది ఇప్పుడు? దాన్ని 6 నెలలు మేపాలంట. దానికి మేత కూడా రాజుగారే సరఫరా చేస్తున్నాడు. 6 నెలలు అయిన తర్వాత మళ్ళా దాన్ని రాజుగారి దగ్గరకు తీసుకొస్తే ఎక్కువ కాకూడదంట, తక్కువ కాకూడదంట. మెలికి పెట్టాడు. ఇది చూసిన వెంటనే వాళ్ళు తీసుకెళ్ళినారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, 6 నెలలు దానికి భత్యాన్ని, ఆహారాన్ని రాజు దగ్గర నుండి తీసుకుని పోయిన వాళ్ళు దానికి మేత పెడతా ఉంటే, ఆహారం తింటే ఒకటి ఏమవుతుంది అంటే బలిస్తుంది. అవునా కదా? బాగా దిట్టంగా తింటుంది. రాజుగారి మేత అంటే ఎట్లా ఉంటుంది? బాగా సమృద్ధిగా పెడతాడు, ఇచ్చి పంపిస్తాడు. ఇప్పుడు రాజు షరతు పెట్టాడే. ఏ షరతు? ఏంటి షరతు? అట్లా ఎక్కకూడదు, బరువు తగ్గకూడదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ చూస్తుంటే అయోమయంగా నాకుంది. నేను చెప్పేది ఏం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఇది ఎట్లా సాధ్యం? చెప్పండి, మీకు తెలిసిన అభిప్రాయాలు చెప్పవచ్చు, తప్పు కాదు. ప్రియమైన వాళ్ళ, మీరేమో ఇట్లా నా ముఖాలు చూస్తున్నారు. నేనేం చెప్పాను తెలుసా? ఇది మా కాలేజీలో మా ప్రిన్సిపాల్ గారు అడిగిందే నేను ఇప్పుడు మీ ముందు మెసేజ్లో చెప్తున్నా. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా? సార్, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తారా అని అడిగిన. మీరైతే నా ముఖాలు చూసుకుని దిక్కులు మొక్కులు చూసుకున్నారు. నేను మా ప్రిన్సిపాల్ దగ్గర అడిగింది, సార్ నాకు 5 మినిట్స్ ఇస్తారా టైం అన్నా. 5 మినిట్స్ కాదు, 5 hours అయినా ఇస్తాను అన్నాడు. అంటే 5 గంటల సేపు అయినా నువ్వు తీసుకో, నువ్వు చెప్పలేవు అనేటట్లు ఆయన చెప్పాడు అందరికీ. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ఇది అనుకునేసి పరిగెత్తుకొని ల్యాబ్కి వెళ్ళినాను. ఆడపిల్లలందరూ పకా 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 అని నవ్వుతున్నారు. ఈయన ఎందుకు అక్కడ, ఈయన ఇక్కడ చెప్పకుండా ఈయన ఎక్కడికి పరిగెత్తున్నాడు?
ప్రియమైన ల్యాబ్కు ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి అందరు నవ్వారు. నేను వెళ్ళేసి అందరూ అనుకుంటా ఉంటే వెళ్ళిపోయి దేవుని దగ్గర మోకాలు వేసుకున్నా. ప్రభువా అలా చెప్తున్నాడు, అది ఏంది? గొర్రె అంటే నీది బైబిల్లో ఉండే సంగతి కదా. గొర్రె అనేది దేవుని యొక్క జీవి కదా. అయినా ఆ గొర్రె ఏంది, దానికి మేత పెట్టడం ఏంది, మళ్ళా 20 అది 6 నెలల తర్వాత అదే 20 కేజీలు ఉండడం ఏంది, ఇది నాకు అర్థం కావట్లేదు నాయన, చెప్పు నాయన అని చెప్పి దేవుని దగ్గర ప్రేయర్ చేస్తే దేవుడు నాకు ఒక తలంపు ఇచ్చాడు, నాకు ఒక థాట్ ఇచ్చాడు. ప్రేయర్ చేసుకున్న తర్వాత నాకు ఆన్సర్ దొరికింది. హల్లెలూయా. అట్లా నేను మనసులో వచ్చేసినాను. వీళ్ళందరూ సమావేశం జరుగుతుంది ఇక్కడ. ఆడపిల్లలు, మగపిల్లలందరూ కూడా సమావేశం అయ్యి ఒక్కొక్కరు ఒక అభిప్రాయం చెప్తున్నారు. ఎట్లట్లుందంటే అభిప్రాయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? సార్, రోజు ఆ గొర్రెని తీసుకెళ్లి త్రాసులో పెట్టాలా, పెట్టేసినప్పుడు దానికి ఒక 21 కేజీ వచ్చిందనుకో, 1 కేజీ మాంసం కోసుకొని తినేసేయాలా, మళ్ళా కుట్టేయాలా చెప్పింది. చూడండి, అట్లా చెప్పింది ఒక పాప. కుట్టేసేయాలా అని ఒక అమ్మాయి చెప్తుంది. ఇంకొక అమ్మాయి చెప్తుంది కరెక్ట్ గా దాన్ని తూకంలోనే పెట్టేసి తగు మాత్రం కొంచెం వేయాలా, ఎక్కువ కాకుండా కొంచెం అప్పుడప్పుడు వేళకు డైట్ లాగా దాన్ని కొంచెం వేయాలని ఇంకొక అబ్బాయి చెప్పాడు. విచిత్రంగా చెప్తున్నారు. ప్రియమైనలారా, సార్ నేను చెప్తాను సార్ అన్న. ఇంతమంది చెప్పింది నిజం కాకుండా ఈయన చెప్పేది నిజం అవుద్దంట అని చెప్పేసి వాళ్ళందరూ నన్ను దిగాగా చూశారు. అప్పుడు నేను సన్నగా ఉంటాను. అప్పుడు నేనేం చెప్పానంటే, నేను చెప్తాను సార్ అని. ప్రియమైన ఏం చెప్పానంటే, సార్ ఆ రాజుగారి దగ్గర నుండి ఆ గొర్రెను తీసుకెళ్లేటప్పుడు తీసుకెళ్తా దాన్ని తీసుకెళ్తారు కదా, ఆ టైంలో ఒక తోడేళ్ళను కూడా తీసుకెళ్ళాలి. అడవికి వెళ్ళి ఒక తోడేళ్ళను పట్టుకోవాలా, గొర్రెని ఇక్కడ కట్టాలా, దీని యథాలంగా తోడేళ్ళను కట్టేయాల. ఇది తోడేళ్ళను చూస్తూ ఉండాలి. ఎప్పుడు ఆహారం వేయండి. 6 నెలలు కాదు, 6 సంవత్సరాలు కూడా అన్నం పెట్టండి, 6 సంవత్సరాలు మేత పెట్టండి. ఇటు ఎక్కదు, ఇటు తగ్గదు. ఎందుకంటే తింటా ఉంది కదా, తగ్గడానికి ఛాన్స్ లేదు. భయంగా ఉంటది. కాబట్టి అది సార్ అట్లనే ఉంటదన్న. ఆయన ముందు వెనక ఏం ఆలోచించలేదు. ఏమి ఇవాళ అర్థం కాకుండా ఏం చేశాడు తెలుసా? తన చేతుల్లో ఉన్న ఉంగరాన్ని తీసి నా చేతికి తొడిగేసి వెరీ గుడ్ ఆన్సర్ అని చెప్పేసి ఇట్లా పైకి చెయ్యి ఎత్తి అందరి చేత చప్పట్లు తట్టేటట్టు చేశాడు. అందరు చప్పట్లు తట్టండి, ప్రభు నా మహిమాత్రంగా. ఇది చెప్పిన వెంటనే అందరూ పక్క అని చెప్పేసి చప్పట్లు తట్టి సంతోషపడ్డారు. ప్రియమైనవారా, ఆ ఉంగరం ఇప్పటికి కూడా ఉంది. దగ్గర 3 సవర్లు. అది ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, ఇది మిమ్మల్ని అడిగితే ఇంత మేము ఆలోచించలేదు బ్రదర్, ఇంత అనుకోలేదు బ్రదర్, మీరు అనుకోవచ్చు. కానీ ఆ టైంలో నాకు అటు థాట్ తోచింది. వెంటనే అది చెప్పడం, కరెక్ట్ అవడం. 3 సవర్లు ఆ యొక్క ఉంగరం నా చేతికి తోడకూడదు. నా చేతిలో అది ఊడి కింద పడిపోతా ఉంది. మళ్ళీ చెప్పాడు, నువ్వు దాన్ని తీసుకెళ్లి నీ సైజుకు తయారు చేసుకో అని చెప్పాడు. ఇది ఎందుకు నేను మీతో ఈ రోజు చెప్తున్నానంటే, చూడండి, ఆ గొర్రె అలా ఆ తోడేలు ముందు కట్టేసినప్పుడు అది ఆ తోడేలను చూస్తూ ఆహారం తింటున్నా కానీ ఆ శరీరానికి అది అద్దక, శరీరానికి అది ఉండక అది భయంగానే ఉంటుంది. నేను ఈరోజు దీంట్లో నుండి చెప్పదలసిన సంగతి ఏంటంటే, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో కూడా మనం ఆ గొర్రెలాగా ఎలా ఆ గొర్రె భయపడతా ఉంటుందో, ఇదే విధంగా మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను, దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని భయపడతా చెయ్యాలని చెప్పి నేను చెప్తూ ఈ మెసేజ్ ప్రారంభిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, భూమి మీద ఉన్నటువంటి దేవుడు చేసినటువంటి అన్ని జంతువుల కంటే బైబుల్ ఆధారాన్ని బట్టి చెప్తున్నాను, గొర్రె చాలా మంచిది. గొర్రె చాలా మంచిది. చెప్పాలంటే గొర్రె అనేది, ప్రియమైన వాళ్ళారా, ఫస్ట్ దేవునిని
రెండవది దేవుని బిడ్డలను చూపిస్తుంది. ఎలా అని చెప్పి నేను చెప్పగలనంటే, చూడండి బైబిల్లో యేసు ప్రభును గూర్చి యోహాను చెప్పేటప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనానికి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదవండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇంకో చోట కూడా ఇదే అధ్యాయంలో 36వ వాక్యంలో కూడా అతడు నడుస్తూ ఉన్నప్పుడు సెకండ్ టైం యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పినట్లు 36వ వచనంలో ఉంది. మళ్ళా యోహాను 1:36. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు గురించి ఒక అధ్యాయంలోనే 2 సార్లు 29వ వచనంలో ఒకసారి, 36వ వచనంలో ఒకసారి దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అని చెప్పి రాయబడి ఉంది. చూడండి, అప్పుడు ఈ దేవుని గొర్రెపిల్ల అని చెప్పి రాయబడి ఉంది. గొర్రెపిల్లలో గమనించినట్టయితే చాలా మంచి గుణాలు ఉన్నాయి. భూమి మీద గమనిస్తే ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఇప్పుడు తేలుకే స్వభావం ఉంటుంది, చెప్పండి. తేలుకే స్వభావం ఉంటుంది, కుట్టే స్వభావం ఉంటుంది. తేలుకి ఏ స్వభావం ఉంటుంది? కుట్టే స్వభావం. సరే, గేదెకి పొడిచే స్వభావాలు. పిల్లికి ఏ స్వభావం ఉంటుంది? రెక్కే స్వభావం ఉంటుంది. కుక్కకి ఏ స్వభావం ఉంటుంది? కరిచే స్వభావం ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క దానికి, ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క స్వభావాలు ఉంటాయి. కానీ గొర్రె పిల్లకు గమనించినట్టయితే ఇటువంటి చెడు స్వభావాలు ఏవి కూడా ఉండదు. చూడండి, అమాయకంగా దీనంగా ఉంటుంది. ఒకవేళ మేకైనా ఒకవేళ పొడవచ్చేమో, గాడిదైనా తన్నొచ్చేమో, ఆవు అయినా గేదైనా ఒకవేళ ఆ యొక్క కొమ్ముల సహాయంతో నెట్టేవచ్చు, పొడిసేవచ్చు. కుక్క కరిసే స్వభావం ఉండవచ్చు. కానీ గొర్రె పిల్లకు గమనించినట్టయితే కరిసే కానీ, లేకపోతే రక్కే కానీ, లేకపోతే తన్నే స్వభావం కానీ ఏది కూడా లేదు. ఎందుకంటే గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తుతో పోల్చబడి ఉంది. చూడండి, ఆ గొర్రె పిల్ల సాధువైంది కాబట్టి, అది మృదువైంది కాబట్టి, కోప స్వభావం లేదు కాబట్టి, ఆగ్రహ స్వభావం లేదు కాబట్టి దీనంగానే ఉంటది. కడు దీనంగానే ఉంటది. ఆహారం ఉన్నా ఒక రకంగా ఉంటది, ఆహారం లేకపోయినా ఒక రకంగా ఉంటది. ప్రియమైనవారు, ఎట్టి పరిస్థితుల్లోనైనా అది ఒక రీతిగానే ఉంటది. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో కూడా మనకు ఇటువంటి అనుభవాలు ఉండాలా. అంటే మన జీవితంలో మూర్ఖ స్వభావం కానీ, వక్ర స్వభావం కానీ, కోప స్వభావం కానీ, ఇంకా మాటలు చెప్పాలంటే మన జీవితంలో ఈ అడవి మృగాలకుండే, లేకపోతే పెంపుడు మృగాలకుండేటువంటి ఎటువంటి స్వభావం లేని వాళ్ళగా మనం ఉండాలా. అందుకే యేసు ప్రభు పిల్లలుగా ఉన్నటువంటి మన జీవితంలో కూడా గొర్రెపిల్ల యొక్క అనుభవం ఉండాలా. యేసు ప్రభు గొర్రెపిల్ల అని చెప్పి ఇక్కడ రాయబడింది. ఆయన పిల్లలమైనటువంటి మనల్ని కూడా బైబుల్ ఏం చెప్తుందంటే గొర్రెలము అని చెప్పి రాయబడి ఉంది. బైబుల్లో గమనిస్తే మనం ఎవరు అని చెప్పి బైబుల్లో ఉందంటే ఆయన మేపే గొర్రెలము అని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఒకసారి దేవుని వాక్యంలో గమనిస్తే 95వ కీర్తనలో మనం చదివేటప్పుడు 6వ వాక్యం అనుకుంటున్నాను, అక్కడ ఓ చక్కటి మాట రాయబడి ఉంది. ఏంటో ఆ మాట గమనిద్దామా? ఒకసారి 95వ కీర్తన 6వ వాక్యానికి చదివితే, ఆయనే మన దేవుడు అని చెప్పి, ఆయన పాలించే ప్రజలమని, ఆయన మేపే గొర్రెలమని మన గుర్చి ఉంది. ఓసారి 95:6 వాక్యం, కీర్తనలు 95:6 వాక్యం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపే గొర్రెలము అని చెప్పి ఈ వాక్యంలో చాలా క్లియర్ గా ఉంది. చూడండి, ఆయన మేపే గొర్రెలము అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. అవును ప్రియమైన వాళ్ళారా, ఆయన పాలించేటువంటి గొర్రెలమై ఉన్నాము. ఇదే వాక్యాన్ని ఇంకా 100 కీర్తనలో కూడా చాలా అందంగా ఉంది. 100 కీర్తన ఓసారి 3వ వాక్యాన్ని చదివితే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలమును, ఆయన మేపే గొర్రెలమని చెప్పి 100 కీర్తన 3వ వాక్యం.
100 కీర్తన 3వ వాక్యం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. మనం ఎవరు? మనం ఏ వారం? మనం ఆదివారమా, మనం సోమవారమా, మనం మంగళవారమా, మనం బుధవారమా, మనం గురువారమా, మన శుక్రవారమా, శనివారమా, ఆదివారమా? ఏ వారం? మనం ఆయన వారం. మనం ఎవరంటే ఆయన వాళ్ళం. మనం ఆ వాక్యంలో చూడండి, ఆయనే మనల్ని పుట్టించాడు, మనం ఆయన వారం, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలం. అవును ప్రియమైన వాళ్ళారా, మనం ఆయన మేపే గొర్రె, మనం ఆయన యొక్క మేపే గొర్రె పిల్లం చెప్పాలంటే. అప్పుడు దేవుడే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. బైబిల్ ప్రకారంగా గమనిస్తే ఒక దేవుని నమ్మిన బిడ్డను గొర్రె అని చెప్పి రాయబడి ఉంది. ఎందుకంటే మనం ఆయన చేత నడిపించబడుతున్నాం. గొర్రె చూడండి, బైబిల్లో భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క జంతువుల్లో, భూమి మీద ఉన్నటువంటి మృగాల్లో గొర్రె చాలా సాధువుగా కనబడుతుంది, చాలా దీనంగా, అది సున్నితంగా కనబడేటువంటిదిగా కనబడుతుంది. ఆ గొర్రె లాంటి యొక్క అనుభవాలు మన జీవితంలో ఉండాలా. అప్పుడు దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లల్లో గమనిస్తే గొర్రె అనుభవాలు ఉండాలా. గొర్రె పాపం చేయడానికి వెళ్తాదా? ఏనండి, ఇప్పుడు భూమి మీద గమనిస్తే ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క స్వభావం ఉందన్నాను కదా. ఆ స్వభావాలను బట్టి ఇప్పుడు పంది ఉందనుకోండి, పందికి స్వభావం ఏంటి? బురదలో దొరలాడే స్వభావం ఉంటుంది. ఇప్పుడు మీరు దొరలాడుతుంది బురద అంటున్నారు కాబట్టి నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఒక దొరగారు ఉండేవాడు, ఒక ఊర్లో ఒక దొరగారు. ఆ దొరగారికి ఈ వన్య ప్రాణులన్నా, అడవి ప్రాణులన్నా, చిన్న చిన్న జంతువులు అంటే భలే ఇష్టం ఆయనకు. ఒక రోజు ఆయన కారు తీసుకునేసి కారులో పోతా ఉంటే చిన్న పంది పిల్ల కనబడింది. ఏదే బుజ్జి బుజ్జిగా పరిగెత్తా ఉంది, బుడ్డి బుడ్డి నడకలతో బుడ్డి బుడ్డిగా వెళ్ళిపోతా ఉంటే వెంటనే డ్రైవర్ దగ్గర చెప్పాడు, కారు ఆపోయా అన్నాడు. ఆ డ్రైవర్ కారు ఆపాడు. వెళ్ళి ఆ పంది పిల్లని పట్టుకుని రా అన్నాడు. దొరగారు చెప్తే ఇంకా ఏం చేసేది, ఆయన డ్రైవర్ కాబట్టి సరే అని చెప్పేసి ఈయన ఏం చేశాడు, ఆ పందిని పోయి పట్టుకొచ్చాడు. పంది పిల్లని పట్టుకొచ్చాడు. వస్తే ఇది డట్టిగా ఉంది, ఇది మురిగ్గా ఉంది, దీన్ని స్నానం చేపియాలి. దేన్ని? ఎక్కడైనా కుక్క పిల్లకు స్నానం చేపిస్తాడు, పిల్లి పిల్లకు కూడా స్నానం చేస్తాడు, పంది పిల్లకు స్నానం చేపిస్తామంటున్నాడు. సరే ఇంక తప్పదుగా సరే అని చెప్పి ఈయన స్నానం చేపించాడు. స్నానం చేపించిన తర్వాత ఇది వాసన పోవట్లేదు. ఏ వాసన? ఆ వాసన ఇప్పుడు ఏం చెప్పాడు తెలుసా, ఇది బ్యాడ్ స్మెల్ వస్తుంది, నేను వాడే పర్ఫ్యూమ్, నేను వాడేటువంటి స్ప్రే కొట్టాలి దీనికి అని చెప్పేసి స్ప్రే కొట్టాడు. అది అప్పుడే ఫ్యాన్ గాలికి భలే బుస్ 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 అని ఉంది. ఏదే? పంది పిల్ల. ఇది ఇట్లా ఉంటున్నప్పుడు ఈ సెంటేస్ లోపల ఇంకా భలే ఉంది, అది బా అనుకుంటా ఉంది. ఇట్లున్నప్పుడు చూశాడు, దీనికి చైన్ వేస్తే ఎట్లా ఉంటుందో ఆలోచించాడు. జరిగిందే చెప్తున్నా నేను. దాని మెడకు చైన్ తొడిగాడు. దీనికి డ్రెస్ కూడా వేస్తే ఎట్లా ఉంటుంది అనుకున్నాడు. ఓ డ్రెస్ కూడా కుట్టి వేసాడు. దొరగారు అంటే సామాన్యుడా? సరే అన్ని బాగుంది. సరే అప్పుడు చెప్పాడు, దీన్ని ఇంక మీదట దాంతో మాట్లాడుతున్నాడు, పంది నువ్వు ఇంక మీదట బురదకు పోకూడదు, బురద గుంటకు వెళ్ళకూడదు, నీట్గా ఉండాలా, నీకు రోజు మార్చి రోజు స్నానం చేపిస్తాను, మంచి ఫుడ్ పెడతాను, నీకేం కావాలని అది పెడతాను, నువ్వు నా దగ్గర బాతులు ఇన్ని ఉన్నాయి, రామచిలకలు ఉన్నాయి, కుందేళ్లు ఉన్నాయి, అన్ని నెమళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి వీటితో పాటు నువ్వు కూడా ఉండాలా అని చెప్పినాడు. ఏదో తల ఊపినట్టు ఈయన అనుకున్నాడు. ఆఖరికి ఈయన పని మీద వెళ్ళిపోతే ఇది ఆ రూమ్ లో నుండి, దాన్ని పెంచేటువంటి ఆ రూమ్ లో నుండి ఇది ఏం చేసింది తెలుసా, జంపు జిలాని మన భాషలో చెప్తున్నా, వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయిందిరా, ఎక్కడికి పోయిందని ఈయన డ్రైవర్ని పిలిచాడు. మళ్ళా ఎక్కడ? అది ఉండే స్థలానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం, బురద గుంటకు వెళ్ళిపోయింది. మళ్ళా తీసుకొచ్చాడు. ఓరే ఓరే ఓరే, ఈ పందికి నేను ఎంత చేసి ఇంత ఇదిగా ఉంది ఇదే అని చెప్పేసి బాధపడ్డాడు. నేను దీనికి ఎంత చేశాను, మళ్ళా బురదకి వెళ్ళిందే అని చెప్పేసి ఆయన ఆలోచించాడు. మళ్ళా చెప్పాడు, దీన్ని కట్టేసే పెట్టమన్నాడు.
అప్పుడు ఆ డ్రైవర్ చెప్పాడు, సార్ ఎంత కట్టినా అది పోతుంది సార్ మళ్ళా అని చెప్పాడు. అయినా కట్టే పెట్టు అన్నాడు. ఒక 4 రోజులు బాగానే ఉన్నది. 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ అవకాశం దొరికేటప్పుడు బురదకొండకి వెళ్ళింది. ఇప్పుడు ఈయన చాలా బాధపడ్డాడు. చాలా బాధపడి దిగులుతో కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఆ టైంలో ఆ దొరగారిని కలవడానికి ఒక వెటనరీ డాక్టర్ వచ్చాడు, ఆయన ఫ్రెండ్. అప్పుడు ఈయన బాగా దిగులుగా ఉండేటప్పుడు ఆయన చూసి అడిగాడు, సార్ ఏం దొరగారు బాగా ముఖమంతా వికారం చేసుకున్నారు, ఏం తినలేదా, నిద్రపోలేదా, ఒంట్లో బాగాలేదా, ఇంట్లో బాగాలేదా, ఏంది ప్రాబ్లం అన్నారు. అప్పుడు నా బాధ ఏం లేదు, నాకు అన్ని బాగుంది, ఇంట్లో బాగుంది, ఒంట్లో బాగుంది, అన్ని బాగుంది, ఇంకా మళ్ళీ ఎందుకు ఇట్లా, ఏం లేదు, నాకు మృగాలంటే ఇష్టం కదా, నేను ఒక పంది పిల్లని తీసుకొచ్చి పెంచుతుంటే అది ఇంట్లో నిలవట్లేదు, అది బురదకుంటకే వెళ్ళిపోతా ఉంది, నన్ను ఏం చేయమంటావు. ఇప్పుడు ఈయన వెటనరీ డాక్టర్ కాబట్టి, పశువుల డాక్టర్ కాబట్టి ఈయన ఏం చెప్పాడు తెలుసా, అది దాని స్వభావం అంతే కదా, అది మనం ఏం చేయలేం, లేదు అది నాకు ఇంట్లోనే ఉండేటట్టు చేయాలా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అది నా మాట వినేటట్టు చేయాలా అన్నాడు. అప్పుడు ఆ వెటనరీ డాక్టర్ ఏమన్నాడు తెలుసా, ఆ పశువులు గొర్రెల మేకల డాక్టర్ ఏమన్నాడు తెలుసా, దీనికి గుండె మార్పిడి చెయ్యాలా అన్నాడు. హల్లెలూయా. ఏం చెప్పాడా, దీనికి గుండె మార్పిడి చేయాలా అన్నాడు. ఎంత అవుతుంది చెప్పు అన్నాడు. అప్పుడు చెప్పాడు 10,000 అవుతుంది. కానీ 10,000 కాదు, 20,000 కానీ దీన్ని మార్చు, గుండెకాయని మార్చేసి అన్నాడు. అక్కడికి ఆ వెటనరీ డాక్టర్ కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా, గొర్రెపిల్ల యొక్క గుండెను ఆపరేషన్ చేశాడు. ఈ గొర్రెపిల్లలో ఉండేటువంటి ఆ గుండెకాయని తీసి ఈ పంది పిల్లల్లో పెట్టాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రిమినర్లా ఆపరేషన్ జరిగింది. అప్పుడు ఈ వెటనరీ డాక్టర్ చెప్పాడు, దొరగారు మీరు బురదగుంటలో తీసుకెళ్లి పక్క బురదగుంటలో వదిలేసేయండి, ఈ పంది పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వదలండి, బురదగుంటలో వదిలేసేయండి. ప్రిమినర్లరా ఈ పంది పిల్లలు సంకలో పెట్టుకుని వెళ్ళారు ఆ డ్రైవరు ఈయన, ఇద్దరు వెళ్ళేసి బురదలో వదిలితే అంటారు, ఆడ ఉండట్లేదు, అది బురదగుంటలో ఉండట్లే, దాని ఛాయ కూడా పోట్లే, వచ్చేస్తా ఉంది. ఎందుకు చెప్పండి, గొర్రెపిల్ల యొక్క గుండెకాయ అందులో ఉంది. హల్లెలూయా. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో కూడా గొర్రెపిల్లలో ఉండేటువంటి స్వభావం మనలో ఉండాలి. అలా గొర్రెపిల్ల స్వభావం మనలో ఉంటే ఆ బురద అనేది పాపం, పాత జీవితం, రోత జీవితమే బురద అంటే. బైబుల్లో భక్తుడు చెప్తున్నాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను ఏం చేశాడని చెప్తున్నాడంటే, బైబుల్లో 40వ కీర్తనలో మనం చదివినప్పుడు నాశనకరమైన గుంట అని చెప్పి, జిగటగల దొంగ ఊబి అని చెప్పి, ఆ యొక్క స్థలం నుండి ఆయన నన్ను పైకెత్తాడని చెప్పి, నా పాదములను బండ మీద నిలిపినట్లు, నా అడుగులను స్థిరపరిచినట్లు 40వ అధ్యాయం కీర్తనలు 2వ వాక్యంలో ఉంది. 40వ కీర్తన 2వ వాక్యం, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు మనం దేవుణ్ణి ఎరుగక ముందు, యేసు ప్రభువును గూర్చి తెలుసుకొనక ముందు, ఈ మందిరానికి రాకముందు, ప్రభువు వాక్యం వినక ముందు, మనం కూడా ఒకప్పుడు నాశనకరమైన గుంటలో ఉండేవాళ్ళం. మనం కూడా ఒకప్పుడు జిగటగల ఊబిలో ఉండేవాళ్ళం. చూడండి, జిగటగల ఊబిలో ఉండేవాళ్ళం. ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ గమనిస్తే మీరు బాగా వినండి. ఇక్కడ 2 విషయాలను గురించి రాయబడి ఉంది. చెప్పండి చూద్దాం, ఒకరు చెప్పండి. ఇక్కడ 2 విషయం గురించి రాయబడింది. ఒకటి నాశనకరమైన గుంట, ఒకటి. రెండవది జిగటగల దొంగ ఊబి. నేను ఈ 2 స్థలాన్ని 2 డిఫరెంట్ విధంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, నాశనకరమైన గుంట అని ఒకటి, జిగటగల దొంగ ఊబి అని చెప్పి ఇంకోటి. అంటే నాశనకరమైన గుంటలో ఉన్న ఒక వ్యక్తి నాశనకరమైన గుంటలో పడిపోయాడు అనుకోండి, నాశనకరమైన గుంటలో ఒక వ్యక్తి పడిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఎవరైనా కాపాడాలని వెళ్ళారనుకోండి, ఎవరైనా పోయి కాపాడాలనుకున్నారు అనుకోండి, ఆ నాశనకరమైన గుంట ఏం చేస్తుందో తెలుసా, సహాయం చేసే వాళ్ళని కూడా లాక్కుంటుంది. ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే, కరెంట్ షాక్ నాకు తగులుతుంది అనుకోండి, నన్ను ఎవరైనా వచ్చి ముట్టుకుంటే ఏమవుతుంది,
ఎవరైతే నన్ను తాకుతారో, నన్ను కాపాడాలనుకుంటున్నా వాళ్ళని కూడా అది ఏం చేస్తుంది, పట్టేసుకుంటుంది. నాశనకరమైన గుంట కూడా అలాంటిదే. అంటే అయ్యో పాపం ఆపదలో ఉన్నాడని చెప్పి ఎవరైనా వచ్చి హెల్ప్ చేయాలని, సహాయం చేయాలనుకుంటే వాళ్ళు కూడా మునిగిపోతారు. ఇది నాశనకరమైన గుంటకు నేను చెప్పే అబ్జర్వేషన్ ఒకటి. రెండవది జిగటగల దొంగ ఊబి అని చెప్పి ఉంది. ఈ జిగటగల దొంగ ఊబి అంటే గమనిస్తే ప్రియమైనలారా, ఒకటేమో నాశనకరమైన గుంట, ఇతరుల సహాయం వల్ల బయటికి రాలేం. పోనీ ఈ జిగటగల దొంగ ఊబిలో గమనిస్తే మనకు మనమే పైకి రాలేం. మనం పైకి రావాలనుకుంటే, ఎంత పైకి రావాలనుకుంటే అంత అట్టడుగుకు వెళ్ళిపోతాం. చూడండి, ఊబిలో మనం చిక్కుకుంటే ఊబి ఏం చేస్తుంది, మనం ఎంత పైకి లేయాలనుకుంటామో అంత లోపలికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. అంటే నాశనకరమైన గుంట ఇతరుల సహాయం వల్ల కాదు, జిగటగల ఊబి మన సొంత సహాయం వల్ల కాదు. అంటే అటు ఇతరుల సహాయం వల్ల కాదు, మన సహాయం వల్ల కాదు, కానీ దేవుని సహాయం వలన మనం పైకి వచ్చాము. ఇప్పుడు ఈ దేవుని నమ్మిన బిడ్డల యొక్క జీవితాల్లో ఒకప్పుడు పాప జీవితం, రోత జీవితం ఆ ఊబి లాంటిది. ఇలా ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడంటే, మనలో ఆ యొక్క పందిలో గుండె మార్పిడి చేయటం వల్ల అది మారిపోయింది. ఇంకా దాని యొక్క స్వభావం పూర్తిగా మారిపోయింది. ఇదే విధంగా మనం మార్పు చెందిన వారుగా మనం ఉండాలా, అదే దేవుని వాక్యం మనకు చెప్తుంది. సరే, నేను ఈ గొర్రె పిల్లను గురించి బైబుల్ ఆధారంగా 7 విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పటికీ సమయం 12:30 దాటింది. కానీ నేను 2 విషయాలు మాత్రం చెప్పి నేను ఈ మెసేజ్ క్లోజ్ చేయాలనుకుంటున్నాను. గొర్రె పిల్లలో గమనిస్తే 7 ప్రాముఖ్యమైన స్వభావాలు ఉన్నాయి, కానీ నేను ఈ రోజు టైం లేకపోవటం వల్ల 2 విషయాలు చెప్పి ముగించాలని కోరుతున్నాను. దేవుని పిల్లలమైనటువంటి మనమే గొర్రె పిల్ల అని చెప్పి దేవుని వాక్యం. మనలో 2 విధమైనటువంటి స్వభావాలు ఉండాలా. నంబర్ 1, ఫస్ట్ గొర్రె పిల్లలో ఉండవలసిన మొదటి స్వభావం ఏంటంటే అది గంతులు వేసే స్వభావం. గొర్రె పిల్లలో ఉండేటువంటి మొదటి స్వభావం ఏంటంటే గంతులు వేసే స్వభావం, ఫస్ట్. నెంబర్ 2, రెండవది, నేను 2 విషయాలు చెప్పాలనుకున్నాను కాబట్టి రెండవది ఏంటంటే నోరు తెరవని గొర్రెపిల్ల. ఒకటి నోరు తెరిసే గొర్రెపిల్ల, రెండవది నోరు తెరవని గొర్రెపిల్ల. చెప్పండి, ఒకటి నోరు తెరిసే గొర్రెపిల్ల, రెండవది నోరు తెరవని గొర్రెపిల్ల. ఈ రెండిటికి నేను ఆధారాలు చూపించి నేను ఈ మెసేజ్ ముగించగోరుతున్నాను. ఫస్ట్, మొట్టమొదట నోరు తెరిసే గొర్రెపిల్ల ఏంటో చూద్దాం. నోరు తెరిచే గొర్రెపిల్ల ఏంటి? బైబుల్లో 114వ కీర్తన 4వ వాక్యానికి వెళ్తే అక్కడ ఓ మాట ఇలా రాయబడి ఉంది. 4వ వాక్యాన్ని చదివితే అక్కడ ఎలా ఉందంటే, ఓసారి కొండలు పొట్టేళ్ల వలె, గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేసిన. మళ్ళా 114వ కీర్తన ఓసారి 4వ వాక్యం 513వ పేజీలో ఉంది, చూడండి. కీర్తనల గ్రంథం 114వ అధ్యాయం 4వ వాక్యం. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్ల వలెను గంతులు వేసెను. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొండలు వచ్చేసి పొట్టేళ్ల వలె, గుట్టలు వచ్చేసి గొర్రె పిల్లల వలె గంతులు వేసెను అని ఉంది. ఇప్పుడు నోరు తెరిసే గొర్రె పిల్లనా, నోరు మూసుకున్న గొర్రె పిల్లనా? చెప్పండి. ఇక్కడ ఈ వాక్యంలో గొర్రె నోరు మూసుకుని ఉందా, నోరు తెరిస్తా ఉందా? వెరీ గుడ్, మీరు కరెక్ట్ గా చెప్తున్నారు, సందేహం లేకుండా చెప్పండి. గొర్రె నోరు మూసుకొని ఉందా, నోరు విప్పేసి ఉందా? నోరు తెరిచిన గొర్రె పిల్ల. ఇక్కడ గమనిస్తే గొర్రె పిల్లల వలె గంతులు వేసను అని చెప్పి రాయబడి ఉంది. దీన్ని నేను స్పిరిచువల్ గా ఎలా చెప్తున్నానంటే, దేవుని నమ్మిన బిడ్డల యొక్క జీవితాల్లో గంతులు వేసే అనుభవం ఉండాలి. గంతులు వేయడం అంటే ఏంది? ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి కార్యం జరిగింది అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు మనం క్రీడా రంగంలో గమనిస్తే పిల్లలు ఆటలాడే పిల్లలు, ఒక జట్టు ఇంకో జట్టు, 2 జట్ల వాళ్ళు, ఒక జట్టు వారు గెలిచారు అనుకోండి, గెలిచిన వాళ్ళు ఊరికనే ఉంటారా? పెద్దగా కేకలేస్తారు, అవునా కదా? పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు అనుకో, గంతులేస్తారా అయ్యారా? ఒక ఆయనకు ప్రమోషన్ వచ్చిందంటే గంతులేస్తారా అయ్యారా? మన చేతుల్లో ఒక ₹1,00,000 వచ్చింది అనుకోండి, గంతులేస్తామా ఏమా? పుట్టినరోజు అనుకో, సంతోషపడతామా పడమా?
కొత్త బట్టలు కొనుక్కుంటే సంతోషపడమా పడమా? ఒక కారు కొనుక్కున్నామా సంతోషపడతామా పడమా? గంతులేస్తాం. దేవుని నమ్మిన బిడ్డలు కూడా గంతులేయాలి. ఎట్లా కొంతమంది ఎప్పుడు చూసినా అంటే ఉన్నా అట్లే ఉంటారు, లేకపోయినా అట్లా ఉంటారు, వ్యాధి టైంలో అట్లా ఉంటారు. అట్లా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలా. ఒక మాటలో చెప్పాలని గంతులు వేసి అనుభవం గలవారుగా ఉండాలా. భూమి మీద మనం బ్రతకపోయేది కొంతకాలం. అందుకు నన్ను అప్పుడప్పుడు కంపేర్ చేస్తూ ఉంటా. ఈ 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు కూడా మనం సంతోషం లేకుండా దుఃఖంతో ఏదో తల మీద నెత్తి మీద 100 కేజీలు బస్తాలు నెత్తి మీద పెట్టుకుంటే ఎట్లా ఉంటాము, లేకపోతే 1 కోటి రూపాయలు పోగొట్టుకుంటే ఎట్లా ఉంటాం, అట్లా ఉంటాం. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఈ బస్ స్టాండ్ల దగ్గర సంచులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. చూసారా? చూడలేదు మీరు? నేను చూస్తున్నాను. రైల్వే స్టేషన్ దగ్గర, ఇంకా ఈ బస్ స్టాండ్ల దగ్గర గమనిస్తే కొంతమంది సంచులు, బట్టలు, డబ్బులు అన్ని పోగొట్టుకునేసి ఒట్టి చేతులతో మిగిలిన వాళ్ళు ఎట్లా ఉంటారు? బిక్కుమంటూ ఉంటారు. అట్లా ఉంటారు దేవుని బిడ్డలు. అలా ఉండకూడదు. అయ్యా, మేము గంతులేసే గొర్రె పిల్లలం అనే వాళ్ళమందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన జీవితంలో సంతోషమే సగం బలం. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు చెప్పే మాట, సంతోషమే మనకు సగం బలం. అందువల్ల దేవుని నమ్మిన బిడ్డలుగా గొర్రె పిల్లలు మనం. గొర్రె పిల్లలకు ఉండే స్వభావం ఏంటంటే గంతులేస్తాడు. గొర్రెకు ఉండే మొదటి గొర్రె పిల్ల స్వభావం ఏంటంటే గంతులు వేస్తాడు. దేవుని బిడ్డలు కూడా గంతు వేయాల. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరిశోధించడానికి, మనల్ని టెస్ట్ చేయడానికి ఏమి లేకుండా, మన చేతుల్లో ఏమి లేకుండా చేసేస్తాడు. ఏమి రూపాయి కూడా లేకుండా చేస్తాడు. నేను చెప్తున్నా, దేవుడు కొన్నిసార్లు మనకి ఏమి లేకుండా చేసేస్తాడు. ఎట్లా ఉంటాడు వీడు, ఎట్లుంటది ఈవిడ, ఎట్లుంటది నా బిడ్డ అని చెప్పేసి దేవుడు టెస్ట్ చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, మీకు చాలా మందికి ఈ అనుభవాలు ఉన్నాయి. కానీ నేను ఈ టైంలో నా అనుభవాన్ని నేను మీతో చెప్తున్నాను. అది 1996వ సంవత్సరం. ఆ టైంలో ట్రైనింగ్ అంతా అయిన తర్వాత నన్ను 98వ సంవత్సరంలో కావలికి పంపించారు. ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత నన్ను ఒక సేవకుడుగా ఒక చర్చి పోయి నడిపించిన ఆయన అని చెప్పి నన్ను పంపించారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ అక్కోళ్ళు ఇక్కడ పడుకుంటారు, అక్కడ పందులు పడుకుంటాయి, ఇక్కడ నేను పడుకోవాలి. ఇదే ఇంక చర్చి. చుట్టూ ప్రహరీ ఏం లేదు, ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఒక బావి ఉంటుంది. ఆ నీళ్లు తోడుకోవాలా, తాగాలా, తినాలా. అట్లా చర్చికి నన్ను పంపించారు. అప్పుడు నేనేం చేశానంటే, ఎంతకాలం ఈ పందులు ఇక్కడే ఉన్నాయి, ఎవరు దీన్ని పట్టించుకోలేదని చెప్పి నేనేం చేశానంటే బాగా ప్రేయర్ చేసేసి విశ్వాసులకు చెప్పాను. ఆడ వచ్చేది 4 విశ్వాసులు. 4 ఆదివారం ఒక మగ ఆయన వస్తాడు, 2 తల్లులు వస్తారు, ఒక చిన్న పాప వస్తారు. 4 ఆరాధనకు వచ్చేది. 4 ఆ 4కి నేను వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పేటప్పుడు ఇప్పుడైతే తొందరగా ముగిస్తున్నా, 3 గంటల వరకు వాక్యం చెప్పేవాడిని ఆ 4 కోసం. మధ్యాహ్నం 3 అవుతుంది మెసేజ్ అయిపోయి లోపల. ఆయన వాక్యం చెప్పి వాళ్ళకి అంతా రెడీ చేసుకుంటా. ఒకరోజు చెప్పాను, మనం ఈ దళం వేసుకోవాలా అన్న. ఒక ఆయన పిలుచుకొస్తే ఆయన 2 బస్తాలు సిమెంట్ అవుద్దన్నా, అయినా పర్వాలేదు అని చెప్పి అట్లా చిన్నగా చేసుకొని మైక్ కావాలని చెప్పి దేవుని దగ్గర ప్రేయర్ చేసిన. ఒక చిన్న మైక్ ఒకటి ఇచ్చారు. ఇది కాదు, ఇంకా పెద్ద మైక్ కావాలనుకున్నా. పాస్టర్ దగ్గరికి పోయి అడిగిన, పాస్టర్ నేను మైక్ కొనుక్కోవాలనుకుంటున్నాను, నా దగ్గర ఇంత కొంచెం డబ్బులు ఉంది, మీరు కాస్త సహాయం చేస్తే చర్చికి ఇంకా మేము సువార్త చేసుకోవాలి కాబట్టి కొనుక్కుంటాను అన్నాను. పాస్టర్ నువ్వు రా చెన్నైకి, మీటింగ్ ఎట్లా 3 రోజులు సేవకులు కొట్టం వద్దు కదా, అప్పుడు రా, నీకు డబ్బులు ఇస్తాను కొనుక్కుంటూ అన్నాడు. నా దగ్గర ఇవన్నీ డబ్బులన్నీ తీసుకున్నా. అన్ని డబ్బులు తీసుకునేసి నేను పాస్టర్ దగ్గర చెప్పిన, ఇంత డబ్బులు ఉంది నా దగ్గర, నాకు కావాలంటే సరే కొనుక్కో అని చెప్పాడు. ఏం కొనుక్కోమన్నాడు? మైకు, స్పీకర్లు, ఆంప్లిఫైర్ ఇవన్నీ కొనుక్కోమన్నాడు. అప్పుడు నేను వెళ్తా సిస్టర్కి చెప్పిన. అంటే సేవకులు కొట్టాలి 3 రోజులు అయిపోయింది. వెళ్ళేటప్పుడు సిస్టర్కి చెప్పాను, మీరు అక్కడికి షాపింగ్కి రావడానికి టైం పడుతుంది, నేను పినాకిని ఎక్స్ప్రెస్కి వెళ్తా, నేను తొందరగా వెళ్ళిపోయి అంగట్లో అన్ని సామాన్లు కొనుక్కొనేసి నేను వచ్చేస్తాను, నాకు టికెట్ కొనిపెట్టండి అని చెప్పేసి నేనేం చేశాను తెలుసా, వాళ్లకు ఛార్జీ డబ్బులు, నా ఛార్జీ డబ్బులు అన్ని కలిపి ఇచ్చేసిన. పోయి టికెట్ కొని పెట్టుకోండి అని చెప్పి. ఆ అక్క కేరళ అక్క, ఆమె పేరు హెలెన్ అని, కేరళ వాళ్ళు. సరే ఆ సిస్టర్ ఏం చేసిందంటే, బ్రదర్ పాపం నాకు ముందే తెలుసు ఏంటంటే నా దగ్గర ఎంత డబ్బులున్నా ఖర్చు అయిపోద్ది, నేను ఇలా ఖర్చు పెట్టేస్తా, ఉంటే ఉండదు చేతుల్లో, అందువల్ల అన్ని కొనేస్తానేమో, నా దగ్గర మళ్ళీ ఛార్జీలు కూడా ఉండదేమో, మీరు కొని పెట్టుకొని రెడీగా ఉండండి,
నేను ఇవన్నీ మోసుకొచ్చిన తర్వాత మీరు కొంచెం సహాయం చేస్తే ట్రైన్లో పెట్టుకుని వెళ్ళిపోతాం, కావలి రైల్వే స్టేషన్ దిగేసి అక్కడ నుండి మోసుకుని వెళ్ళిపోవచ్చు, దగ్గరే మందిరం కాబట్టి అట్లా అని చెప్పేసి నేను వాళ్ళను పని కొట్టుకొని చెప్పాను. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, బ్రదర్ వస్తాడు 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 వస్తాడని వాళ్ళు చూసి 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 ట్రైన్కి వచ్చేసింది. నేను అక్కడ కొనడానికి పోయాను కదా, ఆడ చూస్తే స్పీకర్ లేవు, ఇట్లాంటి బాక్సులు లేవు. ఆ స్పీకర్లు వాళ్ళు అప్పటికప్పుడే తయారు చేసి, సార్ మీకు ట్రైన్ టైం కల్లా ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పేసి తయారు చేశారు. 2 బాక్సులు చేసేసి అన్ని బిగించి నా చేతికి ఇచ్చే లోపల నేను వచ్చేసిన తొందరగా వెళ్ళిపోతుందేమో ట్రైన్ అని చెప్పేసి వస్తే, నేను స్టేషన్ లోపలికి రావడం, ట్రైన్ అట్లా కదిలి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు నా దగ్గర 15 రూపాయలు ఉండింది. ఆ 15 రూపాయలు ఆటో అతనికి ఇచ్చేసిన. అప్పట్లో 15 రూపాయలు అంటే ఆ మౌంట్ రోడ్ నుండి అక్కడికి రావాలంటే 15 రూపాయలు ఇచ్చేసిన దాంతో ఇట్లా ట్రైన్ వెళ్ళిపోయింది. ఈ సామాన్లన్నీ అక్కడ ఉండిపోయింది. నేను అక్కలు ఉన్నారని చెప్పి చూస్తే వాళ్ళు ఏమనుకున్నారంటే బ్రదర్ ట్రైన్లో వెనకాల ఎక్కేస్తుంటాడు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ట్రైన్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా నేను అక్కడ ఆగిపోయినా. దేవునికి స్తోత్రం. చూస్తే ఎక్కడ తెల్ల బట్టలు కట్టుకున్నానంటే మన అక్కళ్ళు అని చెప్పి నేను చూస్తున్నా. అక్కడ అక్కళ్ళు స్తోత్రం వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నేను నా దగ్గర డబ్బులు ఇట్లా ఖర్చు అయిపోద్దని నేనేం చేశానంటే టికెట్కి ఏం చెప్పాను, టికెట్ కొని మీరు ఉండండి అన్న. వాళ్ళు ఏమనుకున్నారంటే వెనకాల ఎక్కి ఉంటాడు ఏదో ఒక పెట్టులు అని చెప్పి వాళ్ళు. ప్రియమైన వారు, ఇప్పుడు నేను అట్లా ఒంటరిగా ఉండిపోయినా. ఇటు చూస్తే ఆకలి అయిపోతా ఉంది, బాగా అలసిపోయేసి ఆకలి అయిపోతా ఉంది. ఇటు చూస్తే ఈ సామాన్లు ఎక్కువ ఉంది, లగేజ్. ఏం చేయాలో అర్థం కావట్లే. ఇట్లా ఉంటున్నప్పుడు నేను అనుకున్నా, ఏం ప్రభువా, సిస్టర్లు ఏమో ఇట్లా వెళ్ళిపోయారు, నాకేమో ఆకలి వేస్తా ఉంది, ఇప్పుడు నేను కావలికి వెళ్ళాలా, ఏం చేయాలా? ఇక్కడ వాళ్ళు ఏమో చిమ్ముతా ఉన్న వాళ్ళు తీయండి సార్ అంటున్నారు వాళ్ళు. ఇంకోవైపు చూస్తే ఒకవైపు ఆకలి వేస్తుంది. అప్పుడు నేనేం చేస్తానంటే పోయి దాహం వేస్తా ఉంది అని చెప్పేసి నీళ్లు తాగి రావాలని చెప్పి అనుకుంటున్నా. వాళ్ళు మన దగ్గర ఏది ఉన్నా తీసుకెళ్ళిపోయే వాళ్ళు. అక్కడ ఉండే మద్రాసు వాళ్ళు తెలుసు కదా, రైల్వే స్టేషన్ తెలుసు అనే వాళ్ళ చేతులు ఎత్తండి. మనిషి ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళు చాలా అసాధ్యులు. అలా వాళ్ళని నమ్మి నేను ఎట్లా వదిలేయాలని చెప్పేసి ఆఖరికి ఒక ఆయన చూశాను, మంచిగా ఉన్నాడు. సార్ మీరు ఇక్కడ కాస్త చూసుకోండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి నేను పోయి నీళ్ళు తాగేసి వచ్చిన. 2 గంటల సేపు అయింది. మళ్ళా దాహం వేస్తా ఉంది. మళ్ళీ పోయి ఒక కొలాయి, దగ్గరలో ఉండే కొలాయిలో పోతే నీళ్ళు రావట్లే. ప్రియమైన ఇప్పుడు బాధపడుతున్నా. ఏంది, ఇటు చూస్తే ఏమో వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు చూస్తే ఏమో ఇట్లుంది. దొంగ ట్రైన్ ఎక్కాలన్న టికెట్ లేకుండా, అది దేవుని నామానికి దూషణ. నేను ఎక్కకూడదు, నేను దేవుని సేవకుడు కదా. మధ్యలో టీటీ వచ్చి అడిగితే ఏం చెప్పాలా, కూడదు అని చెప్పేసి, సరే ఏందో జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి నేనేం చేస్తాను తెలుసా, నా దగ్గర దుప్పటి కప్పుకోవడానికి తీసుకెళ్ళినా కదా, అది కింద పరిచిన అడే అందరూ బెంచ్ల మీద అందరు కూర్చున్నారు. వాళ్ళు అక్కడ కూర్చొనేసి అప్పటికి బాగా మట్లంతా ముద్దగా తడిసిపోయి చెమటంతా అయిపోయి బాగా అప్పటికి 3 రోజులు సేవకుల కూటంలో డ్రెస్ అంతా పాడైపోయింది. బాగా మురికి బట్టలతో ఉన్నా. అట్లా ఉంటే వీళ్ళందరూ ఏంది ఈయన ఈ ప్లాట్ఫారం దగ్గర ఈయన కూర్చొని ఇట్లా చెప్పడం ఏందని చెప్పి వాళ్ళందరూ ఎగాదిగా నన్ను చూస్తున్నారు. అప్పుడు నేను పాట పాడుకుంటున్నా. అప్పుడే ఒక సేవకు ట్రైనింగ్ అయింది కదా, భలే ఉద్యోగం ఉన్నా. అంటే ఎందుకు చెప్తున్నా మీకు అర్థమవుతుంది. అట్లా అనుకుంటూ అట్లా ఉన్నాను. ఇప్పుడు ఎట్లా పోవాలని దిగులు లేదు నాకు. ఎట్లా పోయి నేను చేరాలా అని ఆ దిగులు లేదు. టైం ఏమైపోతా ఉంది. జరిగింది ఏంటో తెలుసా, ఒక ఆయన వచ్చాడు. వచ్చేసి, సార్ బృందావన్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు సార్ అన్నాడు. ఆయన ఎవరు నాకు తెలియదు. బృందావన్ ఎక్స్ప్రెస్ అడుగుతున్నాడే. అప్పుడు మీరు ఆ టైంలో మిమ్మల్ని అడిగింటే మీరేం చెప్పినారు, నాకేం తెలుసుకో అని అంటారు మీరు, అవునా కదా. తిండి లేక తిప్పలేక టికెట్ పోయి అట్లా ఉంటే మీరు ఆ చెప్పినప్పుడు తిక్క పుడతాది మీకు. మన భాషలో చెప్తున్నా. నేను పోని బాధల్లో నేను ఉంటే నువ్వు బృందావన్ ఎక్స్ప్రెస్ అన్నా ఏం పోయా అంట. నేనేం చెప్పాను తెలుసా, ఇప్పుడు అనౌన్స్మెంట్ అయ్యింది. అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది, నా చెవికి వినబడింది. ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది, మీరు అయ్యో పాపం 3వ ప్లాట్ఫారానికి వెళ్ళండి, బండి కదలపోద్ది అన్న. ఆయన ఏం చేశారు తెలుసా, మీరు కావల్లో సేవ చేస్తున్నారు, మీ పేరు తంగదొరై బ్రదర్, ఇదిగో ఈ బ్యాగ్ మా అన్నం మీకు ఇచ్చేసి రమ్మన్నాడని, ఈ కవర్ మీకు ఇచ్చేసి రమ్మన్నాడు అని చెప్పేసి మా అన్న చెప్పాడు. మా అన్న అండమాన్లో ఉంటాడు,
అని చెప్పేసి ఆయన ఓ పెద్ద సంచి నా చేతికి ఇచ్చాడు, ఒక కవర్ నా చేతికి ఇచ్చాడు. దేవుడి నామానికి స్తోత్రం, హల్లెలూయా. కనీసం సోడా తాగడానికి నా చేతుల్లో లేదా ఆ టైంలో, ఒట్టి చేతులతో ఉన్న 15 రూపాయలు ఆటో వాళ్ళకి ఇచ్చేసి అట్లా ఉన్నా. ఎప్పుడైతే ఈ మాట చెప్పానో, ఒక్క నిమిషం ఆగండి, కనీసం దీనికోసం ఆయన ప్రేయర్ చేస్తాం, మళ్ళీ ఈ సంచి ఎప్పుడు ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి, ఏం అడుగుతుంటే లేదు నేను వెళ్ళిపోతున్నాను, ట్రైన్ 3వ ప్లాట్ఫారం అన్నారు కదా, వెళ్ళిపోతున్నానని పరిగెత్తున్నాడు. జరిగిందే చెప్తున్నా. బ్యాగ్ ఓపెన్ చేస్తే 4 అరలు ఉన్నాయి ఆ టిఫిన్ క్యారేజ్లో. మొదటి దాంట్లో బిర్యానీ, రెండో దాంట్లో పాయాసం, మూడో దాంట్లో వడలు, ప్రీమియం వర్లారా, 4వ దాంట్లో చూసి తెల్లన్నం. ఇవి కాకుండా సంచిలో ఒక డ్రింక్స్ బాటిల్ ఒకటి ఉంది, అంతేకాదు 2 ఐస్ క్రీమ్లు ఉన్నాయి. నేను ఇప్పుడు అనుకుంటున్నాను, చెయ్యి కూడా కడగకుండా తినేసిన. ఆ రోజు చేతులు కడుక్కోలేదు, దొరికిందిరా బాబు, చెయ్యి కడుక్కోలే, అలా తినేసి బా చాలు అని చెప్పేసి అనుకునేసి అక్కడికి ఈ కవర్ ఇచ్చేసి వెళ్ళాడు. ఇప్పుడు ట్రైన్కి ఎట్లా 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 అనుకుంటా ఉన్నాం కదా అని చెప్పేసి ఆ కవర్, అది ఆ డబ్బులు కవర్ ఉండొచ్చు అని చెప్పేసి ప్రే చేసిన. ఓపెన్ చేస్తే 5,000 రూపాయలు ఉంది డబ్బులు. హల్లెలూయా. ఇంకా చూసుకో, హ్యాపీ, ఫస్టే హ్యాపీ. ఎట్లనే దేవుడు తీసుకెళ్తాడని చెప్పినా కదా, దేవుడు చూసావా ఎంత చేశాడని చెప్పేసి ఇంకా సంతోషపడి పాటలు పాడుకున్నా. ఒకసారి ఆ టైంలో నేను అనుకున్న పాటను ఒకసారి పాడదామా? అందరూ కలిసి దేవుని సన్నిధిలో పాడదాం. దేవుని సెలవు లేనిది ఏమీయో జరుగదుగాని గ్రహించితిని. దేవుని సెలవు లేనిది ఏమీయో జరుగదుగాని గ్రహించితిని. నా జీవితములో ప్రతిదినమును, నా జీవితములో ప్రతిదినమును మేలు కొరకే గదా కల్గెను, మేలు కొరకే గదా. స్తుతి ఆగమున యేసుకే అర్పించేదాను ఎల్లప్పుడూ. స్తుతి ఆగమున యేసుకే అర్పించేదాను ఎల్లప్పుడూ. ఆర్భటించు సియోను, హర్షించు షాలేమా, నీ దేవుడు నీతోనే ఉండెనుగా. ఆర్భటించు సియోను, హర్షించు షాలేమా, నీ దేవుడు నీతోనే ఉండెనుగా. ఆయనే మనకు ఆదియు అంతము, ఆయనే మనకు ఆదియు అంతము. హల్లెలూయా ఆమేన్. పాడుదాం హల్లెలూయా. స్తుతి ఆగమున యేసుకే అర్పించేదాను ఎల్లప్పుడూ. స్తుతి ఆగమున యేసుకే అర్పించేదాను ఎల్లప్పుడూ. రక్షక నీవేనా శైలము బలమును, యుద్ధ దినమున నాకిడము. రక్షక నీవేనా శైలము బలమును, యుద్ధ దినమున నాకిడము. సాతను హస్రములు ఆర్పివేసి, సాతను హస్రములు ఆర్పివేసి, జయమునొసగితివి గొప్ప జయమునొసగితివి. స్తుతి ఆగమున యేసుకే అర్పించేదాను ఎల్లప్పుడూ. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అలా టికెట్ పోయి కొనుక్కొనేసి కావలికో టికెట్ అని చెప్పి తీసుకొని పోయి కావలి స్టేషన్ దిగేసి ఫోన్ చేశాను చర్చికి. ఫోన్ చేస్తే, అయ్యో యేషువే ఎక్కడున్నారు బ్రదర్ మీరు అంటుంది పెద్దక్క.
మీరు చేసిన పనికి నేను ఉండవలసిన స్థలంలోనే ఉన్నాను అన్నా. ప్రియులు భయపడిపోయి వాళ్ళు ఇంకా బాధపడతా ఉన్నారు. జరిగిందంతా చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో ఎప్పుడు కష్టాలు వచ్చేటప్పుడు మనం సంతోషంగా ఉండాలి. కష్టాలు వచ్చేటప్పుడు మనం ఇంకా కుమిలిపోకూడదు. కష్ట టైంలోనే మనం సంతోషంగా ఉండాలి. అది సాధ్యం కాదు, అయినా దాన్ని సాధ్యం చేసుకోవాలా. మనకు చేతుల్లో డబ్బులే లేదనుకోండి, ఆ టైంలో మనం ఏం చెప్పాలి తెలుసా? ప్రభువా, నాకు నువ్వు ఇంత డబ్బులు ఇచ్చావు, నీకు స్తోత్రం. దేవా, నాకు డబ్బులు ఇచ్చేసావు, స్తోత్రం. ఇచ్చేసావు, స్తోత్రం. ఇచ్చేసావు, స్తోత్రం. ఇచ్చేసావు, స్తోత్రం అంటే దేవుడు ఇంక చూస్తాడు, నా బిడ్డకి ఇంత నమ్మకమా, తన చేతుల్లో ఏమీ లేకపోయినా కానీ ఇచ్చేసావు దేవా అంటున్నాడు అని చెప్పేసి ఏం చేస్తాడంటే దేవుడు ఇచ్చేస్తాడు. అందువల్ల మీ జీవితంలో ఏది లేదంటారో దాన్ని ఉన్నట్లుగా భావించి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన ఈ దగ్గర 1.5 సంవత్సరం మన మందిరంలో, అంటే ఉండే ఇంట్లో సొంత సిలిండర్ లేదు. దేవునికి స్తోత్రం. కానీ నేను రోజు నిద్రపోయే ముందు, సిస్టర్ నిద్రపోయి ఉంటుంది, అప్పుడు నేను వెళ్ళి ఆ సిలిండర్ మీద చేయి పెట్టి ప్రేయర్ చేసేవాడిని. ఏమని తెలుసా? ప్రభువా, మీరు ఇది మాకని నువ్వు సొంతంగా ఇవ్వబోతున్నావు, ఇచ్చేసావు, నీకు స్తోత్రం. దేవా, నువ్వు ఇచ్చిన సిలిండర్ కొరకు స్తోత్రం అని చెప్పేసి దేవునికి ప్రేయర్ చేసే రోజులు, అన్ని రాత్రులు, ప్రతిరోజు రాత్రి ఇలా చేసేవాడిని. ఒకదానికి బదులు డబుల్ సిలిండర్ దేవుడు ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే లేదు అని చెప్పే స్థితిలో మనం ఉంటామో కొంత ఉంటాం, కానీ ఉందనేటప్పుడు సంతోషంలో ఉంటాం. కానీ దేవుడు మనకు ఒక హెచ్చింపు ఇవ్వడానికి ముందు తగ్గింపులో ఉన్నప్పుడు మన మనసును దేవుడు చూస్తాడు. అప్పుడు కూడా మనం హ్యాపీగా ఉంటే దేవుడు దాన్ని ఇచ్చేస్తాడు. అందువల్ల ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క మొదటి స్వభావం ఏంటంటే గంతులేసే గొర్రెపిల్ల. చూడండి, చిన్న గొర్రెపిల్లకు ఎప్పుడు సంతోషంగా ఇటు ఎగురుతూ, ఇటు దూకుతూ, ఇటు ఎగురుతూ అది అరుస్తా కనబడుతుంది. బే అంట సంతోషంగా గంతులు వేసుకుంటుంటుంది. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో గంతులు వేసే స్వభావాలు కావాలా? ఈ గంతులు వేసే స్వభావాన్ని నేను దేంతో కంపేర్ చేస్తున్నానంటే, స్తుతించి స్తోత్రించే అనుభవాన్ని చూపిస్తుంది. ఈ రోజు నేను స్తోత్రించాను దేవుణ్ణి అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ రోజు నేను 4 గంటలకు దేవుని స్తోత్రించాను. అట్లా చేయాలా? దేవుణ్ణి లేచి 4 గంటలకు స్తోత్రం చెప్పాలా? అలా చేస్తేనే నీకు దేవుని ఆశీర్వాదాలు. 4 గంటలకు నువ్వు స్తోత్రం చెప్పలేదనుకో నిన్ను దరిద్రం వెంటాడుతుంది. నేనే చెప్తున్నా, దరిద్రం వెంటాడుతుంది. దరిద్రం 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 వెంటాడుతుంది, వేటాడుతుంది. మనం దేవుని పిల్లలం. గంతులేసే స్వభావం కావాలంటే మనం స్తోత్రించే అనుభవం, స్తుతించే అనుభవం. అందువల్ల దేవుని పిల్లల యొక్క జీవితాల్లో గంతులేసే స్వభావం కావాలి. గొర్రె పిల్లగా నువ్వు మారాలా. గొర్రె పిల్ల స్వభావం ఏంటంటే, ఏ స్వభావం? గొర్రెపిల్ల స్వభావం 114వ కీర్తన 4వ వాక్యం ప్రకారంగా గొర్రెపిల్ల స్వభావం ఏంటి? ఫస్ట్ గంతులేసే స్వభావం. ఇది మొదటిది. నేను రెండవది చెప్పి ముగిస్తున్నాను. రెండవది, మొదటిది ఏమో గొర్రెపిల్ల, నోరు తెరిచే గొర్రెపిల్ల. రెండవ గొర్రెపిల్ల ఏంటంటే నోరు తెరువని గొర్రెపిల్ల. రెండవది నోరు తెరువని గొర్రెపిల్ల. యెషయా గ్రంథం ఓసారి 53వ అధ్యాయం 7వ వాక్యానికి వెళ్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వాక్యం. అతడు దౌర్జన్యము నందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదుకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం. ఇదే మాటను అపోస్తలుల కార్యం 8:32 కూడా చదువుదాం. అపోస్తలుల కార్యం 8:32, యాక్ట్స్ 8th chapter 32nd verse. అపోస్తలుల కార్యం 8:32. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ గొర్రె పిల్ల అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ గొర్రె పిల్ల వచ్చి నోరు తెరిచిన గొర్రె పిల్ల. ఇప్పుడు ఏ గొర్రె పిల్ల? నోరు తెరువని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. నేను దీన్ని దేంతో పోల్చి చెప్తున్నానంటే, మన జీవితంలో మనం నోరు తెరవకూడదు. దేవునికి స్తోత్రం. అంటే ఇది నేను దేంతో పోల్చి చెప్తున్నానంటే, మనం సమాధానంగా ఉండాలా. ఏ గొర్రె పిల్ల అయితే, ఎవరైతే గొర్రె పిల్ల వాళ్ళు నోరు తెరవకూడదు. ఒకవేళ మనల్ని గొడవకే లాగవచ్చు, అయినా కానీ మనం నోరు తెరవకూడదు. మన మీద పోట్లాడికే రావచ్చు, అయినా మనం నోరు తెరవకూడదు. మనం ఊరికే ఉంటే దేవుడు మన కొరకు యుద్ధం చేస్తాడు. అందువల్ల నేను మీతో చెప్పేది ఏంటో తెలుసా? మీ పక్కింటి వాళ్ళు,
మీ ఇరిగింటి వాళ్ళు, మీ పొరుగింటి వాళ్ళు, లేకపోతే నువ్వు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క కంపెనీలో, లేదా నువ్వు పనిచేస్తున్న పొలం దగ్గర, లేదా నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో నీ మీద కావాల్సుకునే ప్రజలు వచ్చినా నువ్వు మాత్రం ఏం చేయకూడదు తెలుసా? నోరు తెరవకూడదు. మనం నోరు తెరవకుండా ఉంటే మన జీవితంలో ఆశీర్వాదాలు కలుగుతాది. నేను సొంతంగా చెప్పేది కాదు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో తాను మంచి దినాలను చూడగోరే వ్యక్తి తన నోటిని కాచుకోవాలని చెప్పి రాయబడి ఉంది. ఒకసారి బైబిల్లో నేను ఆ మాటను మీకు చూపించగోరుతున్నాను. ఒకసారి చూడండి. ఒక వ్యక్తి తన జీవితంలో మంచి దినాలను చూడగోరే వ్యక్తి ఏం చెయ్యాలని చెప్పేసి పేతురు తన పత్రికలో రాశాడని చెప్పి గమనిస్తే, ఒకసారి ఆ మాటను దేవుని వాక్యంలో గమనించినట్టయితే చాలా అందంగా, చాలా వర్ణనాతీతంగా రాయబడి ఉంది. ఒకసారి చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరే వ్యక్తి చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలని చెప్పి రాయబడి ఉంది. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వాక్యం. 1 పేతురు 3:10. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అంటే మనం నోరు మూసుకొని ఉండాల. దాని అర్థం ఏంటంటే నోరు మూసుకోవాలా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనం ఎవరైనా ఒకటి మన మీద చెప్పేటప్పుడు మనం నోరు మూసుకొని ఉండలేం. ఉంటామా? వాళ్ళు గొడవకు వస్తుంటే నేనెంత అంటాం, అవునా కదా? కానీ అట్లా ఉండకూడదు. ప్రియమైన వాళ్ళని నేను మీకు ఒక ట్రిక్స్ చెప్పాలనుకుంటున్నాను. మనం నోరు మూసుకోవాలంటే దానికి ముందు ఒకటి చేయాల్సి ఉంది. మనం నోరు మూసుకోవాలంటే దానికి ముందు ఇంకోటి చేయాలి. మూసుకున్నామంటే నోరు ఇంక మనం తెరవు. మన గురించి ఎన్నైనా చెప్పు, వాళ్ళు ఎన్నో చెప్పుకున్నా మనకేం ఏం వినపడుతుందా? అందరు చెవులు తెలుసుకోవటం వల్ల వాళ్ళు ఏదో ఒకటి మనలో చెప్పడం, మనం ఒకటి చెప్పడం, గొడవలు వస్తాయి. అందువల్ల దేవుని నమ్మిన బిడ్డ, నేనైనా మీరైనా దేవుని నమ్మిన వాళ్ళు నోరు తెరవకూడదు. మనం సైలెంట్ అయిపోవాలా. చూడండి, ఈ గొర్రె పిల్ల సైలెంట్ గా ఉంది. సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్. చూడండి, అంటే ఇది దేన్ని చూపిస్తుందంటే సమాధానమైన అనుభవాలు. ఇది సాధ్యం కాదు, అయినా సాధ్యం చేసుకోవాలా. తుస్కారంగా ఒక మాట మన మీద చెప్పేటప్పుడు, ఒక వేదన మనకు వచ్చేటప్పుడు, బాధ వచ్చేటప్పుడు మనం ఏదో కృంగిపోతుంటాం. కానీ ఆ టైంలో కూడా మనం ఏం చేయాలి తెలుసా? ధైర్యంగా ఉండాలా. చూడండి, ఈ గొర్రె పిల్లను గురించి దేవుని వాక్యంలో ఎట్లా రాయబడిందంటే, అది ఏ గొర్రె పిల్ల అంట చెప్పండి? సైలెంట్ గా ఉండే గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ భూమి మీద గమనించినట్టయితే కొన్ని ఏసీలు ఉంటాయి. కొన్ని ఏసీలు గమనిస్తే సౌండే రాదు. కొన్ని జనరేటర్లు ఉంటాయి, సౌండే వినబడదు, సైలెంట్ గా ఉంటది. అట్లా మనం మారాలా. అట్లా మారిపోతే ఎంత బాగుంటుంది ప్రియమైనోళ్ళరా. అందువల్ల దేవుని నమ్మిన బిడ్డల యొక్క జీవితాల్లో నోరు తెరువని గొర్రె పిల్ల ఇది మన జీవితంలో సమాధానాన్ని చూపిస్తుంది. నీవు నేను గొర్రె పిల్లలాగా ఉండాలా. ఇప్పుడు నేను మిమ్మల్ని చెప్తున్నాను, ఒక గొర్రె పిల్ల మీదకి ఒక ఆవు పొడిచడానికి వచ్చింది అనుకోండి, గొర్రె పిల్ల కూడా నేను కూడా పొడుస్తానని రా అంటదా? పండి. ఒక ఆవు వచ్చేసి గొర్రె పిల్ల దగ్గర గొర్రె ఉండు ఇట్లా పొడిచేదానికి వచ్చింది అనుకోండి, ఏం చెప్తుంది? నిండుగా ఉంటుంది, ఏదో వెళ్ళిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నీ అంత బలం నాకు లేదు, నేను ఎంత దాన్ని అని చెప్పేసి సైలెంట్గా ఉంటుంది. అటువంటి గుణం మనకు ఉండాలా. ఆ గుణం నాకు రావాలా, మీకు రావాలా. అలా ఉండేటప్పుడే మనం నోరు తెరవని గొర్రె పిల్లలాగా మార్చబడగలము. మన జీవితంలో నోరు తెరవకూడదు. మనకు పొరుగు వాళ్లే మనకు అపకారం చేయవచ్చు. మన జీవితంలో మన మీదకి గొడవకే రావచ్చు, తగువకే రావచ్చు, తంటాలకే రావచ్చు. అయినా మనం సైలెంట్ గా ఉండాలా. ఇది గొర్రె పిల్లలో ఉండే స్వభావాన్ని చెప్తున్నాను. అందువల్ల ప్రభు పిల్లల యొక్క జీవితాల్లో మనకు గొడవలు రాకూడదు. నేను ఈ మెసేజ్ ముగిస్తూ ఒక చిన్న కథ చెప్పి ముగిస్తున్నాను. ఒకానొక స్థలంలో నీళ్లు పారుతా ఉంది. నీళ్లు పారుతా ఉన్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఒక దిగువ భాగంలో, కింద భాగంలో ఒక అది కొండ ప్రాంతం, కొండపై నుండి కింద నీళ్లు అలా కింద పారుతా ఉంది. పాపం ఒక గొర్రె పిల్ల నీళ్లు తాగుతా ఉంది. ఎక్కడ? కొండ దిగువలో, కింద భాగంలో.
తాగుతా ఉంటే ఈ పైన నక్క ఏం చేసింది తెలుసా? ఆ కొండపైన నీళ్లు తాగుతా కింద చూసింది, ఏముంది ఆడ కింద, ఏం తాగుతుంది నీళ్ళు? గొర్రెపిల్ల నీళ్ళు తాగుతుంది. ఇది చూసింది నక్క, ఆహా ఇది చూడు, దీంతో గొడవ పెట్టుకుంటాను చూడు అని చెప్పేసి ఇది ఏం చేసింది తెలుసా? ఆ నీళ్లు తాగుతా ఉన్న అది మొత్తం మూతంతా మట్టిలో దొరలాడి, మట్టిలో కాళ్ళంతా మట్టిలో కదిపి అంత బురద చేసింది. బురద చేసే లోపల ఈ నీళ్లు కింద దిగింది. ఇప్పుడు పాప ఈ గొర్రెపిల్ల ఏం మాట్లాడటంలే, దీనికేం పాప అమాయకం కదా. అప్పుడు ఈ చెప్తా ఉంది పైన నుండి నక్క, ఏయ్ గొర్రెపిల్ల, ఏం నీళ్ళంతా బురద చేస్తున్నా, ఏం సంగతి నీ సంగతి అంటాను. ఎవరు చేసింది బురద? మామూలుగా నక్క. కానీ అది ఎవరిని అడుగుతా ఉంది? కొన్నిసార్లు మనం సైలెంట్గా ఉన్నా కావాల్సిన గొడవలు మన మీదకి వస్తాయి. రండి, ఇది బురద చేసింది. కానీ ఇప్పుడు అడిగేది, ఏం గొర్రెపిల్ల నువ్వు బురద చేసి నాకు నీళ్ళంతా వదులుతున్నావు అంటే, అప్పుడు ఇది చెప్పింది, నేను ఎక్కడ బాబోయ్ బురద చేస్తున్నా, నేను కింద కదా ఉన్నాను, దిగువలో ఉన్నాను, నువ్వే అక్కడ నుండి బురద చేసి ఇక్కడ పంపిస్తున్నావు, అయినా నేను తాగుతా సైలెంట్గా ఉన్నాను అని. లేదు, నేను నీ మీద నా కోపం వచ్చింది, నేనేం తప్పు చేశాను అనేది. అప్పుడు లేదు, నువ్వు 6 నెలలకు ముందు నన్ను తిట్టావు అని చెప్పింది. ఎన్ని నెలలకు ముందు తిట్టావు? అప్పుడు ఇది చెప్పింది, నేను 6 నెలలకు ముందు పుట్టలేదు కదంటే, అదేలే మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు నన్ను తిట్టావు అనింది. ఎప్పుడు తిట్టానంటే 6 నెలలు నేను ఇంకా పుట్టి కూడా 6 నెలలు కాలేదంటే, అదే మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు నన్ను తిట్టావు కాబట్టి ఇప్పుడు బురద చేస్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఈ గొర్రెపిల్ల చెప్పింది, నేను నిన్ను ఎప్పుడు తిట్టలేదు, నువ్వెవరో కూడా నాకు తెలియదు, ఇప్పుడే నిన్ను చూడడం అని చెప్పింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో మన సమాధానాన్ని పాడు చేసే వాళ్ళు ఉంటారు, అయినా మనం నోరు తెరవకూడదు. అందరి కళ్ళు మూద్దాం. 1, నోరు తెరిచే గొర్రెపిల్లగా నువ్వు ఉండాలా. 2వది, నోరు తెరవని గొర్రెపిల్లగా ఉండాలి. ఫస్ట్ నోరు తెరవడం అనేది స్తుతించి స్తోత్రించే అనుభవము. 2వది నోరు తెరవకుండా ఉండడం అనేది సమాధానాన్ని కాపాడుకునే అనుభవము. ఈ గొర్రెపిల్లకు వేరే ఏది చేత అవ్వదు, తను మౌనంగానే ఉంటుంది. అన్ని టైంలో మౌనంగా ఉంటుంది, అన్ని టైంలో సాధువుగా ఉంటుంది, అన్ని సమయంలో సాత్వికంగానే ఉంటుంది. నేను అలా ఉండాలి ప్రభువా, నేను గొర్రెపిల్లలాగా ఉండాలి ప్రభువా. 20వది, ఇంతసేపు నువ్వు గొర్రెపిల్లను గురించి చెప్తూ ఉన్నావు కదా నాయనా, నేను కూడా అలాంటి గొర్రెపిల్లగా ఉండాలయ్యా, నాకు సహాయం చేయండి ప్రభువా అని చెప్పి అడుగుదామా? అందరూ కూడా దేవుని దగ్గర ఒక చిన్న తీర్మానంతో అందరూ కూడా, దేవా నాకు సహాయం చేయండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా, దేవా నాకు సహాయం చేయండి ప్రభువా, నీ కనికరం నాకు ఇవ్వండి నాయన, దేవా నేను ఆ యొక్క నోరు తెరువని గొర్రె పిల్లలాగా ఉండాలా నాయన అని చెప్పి అడుగుదామా? ఒక చిన్న ప్రార్థన నాతో కలిసి ఏకీభవించి చేయండి. ప్రభువా, అందరూ చెప్పండి, ప్రభువా, దేవా నీవు లోక పాపమును మూసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని నేను విన్నాను. ప్రభువా, గొర్రె లాంటి మమ్మలను నువ్వు వెతికి వచ్చావు, నీవే మా కాపరివి. దేవా, మేము దారి తప్పినప్పుడు వెతికి పట్టుకొచ్చావు. దేవా, ఈ మూగ గొర్రెలమయ్యా, దేవా దారి తప్పిన గొర్రెలమయ్యా, దేవా గొర్రె స్వభావం నాకీ నాయనా, నాలో మూర్ఖం ఉంది నాయనా, నాలో చెడు ఉందయ్యా, నాలో కపటం ఉందయ్యా, నాలో ఈర్ష్య ఉందయ్యా, నాలో పగ ఉందయ్యా, నాలో వైరాగ్యం ఉందయ్యా, నాలో కోపస్థాపం ఉందయ్యా. దేవా, నా స్వభావాలు మార్చు అయ్యా. నేను నిజంగా గొర్రెపిల్లలాగా మారాలా, నేను గొర్రెపిల్లలాగా మారాలా, సహాయం చెయ్యి నాయనా. ఈరోజు 2 గొర్రెపిల్లను గురించి చెప్పావు నాయనా. 1 నోరు తెరిచిన గొర్రెపిల్ల గురించి చెప్పావు నాయనా. 2వది నోరు తెరవని గొర్రెపిల్ల గురించి 2వది చెప్పావయ్యా. దానికి అర్థం కూడా ఏంటో చెప్పావు నాయనా. నోరు తెరిచే గొర్రెపిల్ల అంటే
స్తుతించి స్తోత్రించే అనుభవం అన్నావయ్యా. అయ్యా నాకు ఏమి లేకపోయినా, నాకు అన్ని ఉందని నిన్ను స్తుతిస్తాను. నా దగ్గర డబ్బులు లేకపోయినా, నా దగ్గర వస్తువులు లేకపోయినా, నాకు ఆరోగ్యం లేకపోయినా, నాకు ఆశీర్వాదం లేకపోయినా, ఉందని నిన్ను స్తుతిస్తాను. నాకు ఇచ్చావని నిన్ను స్తుతిస్తాను. దేవా, నేను 4 గంటలు వేసి స్తోత్రించాలి నాయనా. సైతాన్ నన్ను వదలట్లేదు నాయనా, వెంటాడి వేటాడుతున్నాడు నాయనా. దేవా, నాకు సహాయం చేయి నాయనా. నేను నోరు తెరిచే గొర్రె పిల్లలాగా ఉండాలా. ఇప్పుడు కూడా ఈ ప్రార్థన నా నోట్లో రాలేకుండా సైతాన్ చేస్తున్నాడు. నేను సిగ్గుపడను. నేను మనసులో నిన్ను స్తుతిస్తాను. నిన్ను స్తుతించేటప్పుడు నన్ను బలపరచు. నాలో బలం దిగని. నిన్ను స్తుతించినప్పుడు అభిషేకం నా మీద దిగని, ఆనందం దిగని, ఉల్లాసం దిగని, స్వస్థత దిగని, ఆశీర్వాదం దిగని. నేను నోరు తెరిచిన గొర్రెలాగా ఉండాలా. నేను నోరు తెరిచిన గొర్రె పిల్లగా ఉండాలా. గంతులేసే గొర్రె పిల్లగా ఉండాలా. సహాయం చేయి తండ్రి. 2వ గొర్రె పిల్ల గురించి చెప్పావు నాయనా. నోరు తెరవని గొర్రె పిల్ల అన్నావు నాయనా. దేవా, నిన్ను రోమా సైనికులు కొడుతూ లాక్కుంటూ వెళ్ళినప్పుడు కూడా నువ్వు బదులేమి నోరు తెరవలేదు నాయనా. అన్యాయపు తీర్పును సహించావు నాయనా. నీకెంతో ఓర్పు. సహించే దేవా, నేను కూడా అలా సహించాలా. పొరుగు వాళ్ళు గొడవకు లాగినా, పక్కింటి వాళ్ళు గొడవకు లాగినా, ఇంట్లో వాళ్ళు గొడవకు లాగినా, నా మీద లేనిపోని చెప్పినా నేను నోరు తెరవకూడదన్నావు నాయనా. నేను నోరు తెరవకూడదు. నేను నోరు తెరవకూడదు. నేను నోరు తెరవకూడదంటే చెవులు మూసుకోవాలన్నావు. నేను చెవులు తెరవకూడదు నాయనా. దేవా, నేను చెవులు తెరవకపోతే నోరు తెరవను నాయనా. నాకు సహాయం చేయి దేవా. నాకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన దేవా, ఇంతవరకు ఈ ఆరాధన ఆశీర్వాదంగా మార్చావు అయ్యా. గత దినాలలో ఈ 20 జంతువుల గూర్చి, ఒక్కొక్క వారం ఒక్కొక్క జంతువుని గూర్చి, ఒక్కొక్క ప్రాణిని గూర్చి, ఒక్కొక్క పక్షిని గూర్చి మీరు మాకు విడమరిసి వివరించి అర్థమయ్యే రీతుల్లో బోధించావు. ఈరోజు గొర్రెపిల్లను గురించి బోధించావు. అవును నాయనా, గొర్రెపిల్ల అనేది నీకు సాదృశ్యం అన్నావు నాయనా. అయ్యా, తక్కిన జంతువులు వాటికి ఒక్కొక్క స్వభావాలు ఉంది, కానీ గొర్రెపిల్లకు మాత్రం ఏ చెడు స్వభావం లేదని చెప్పావు నాయనా. పైగా గొర్రెపిల్ల యొక్క స్వభావం 2 స్వభావం అన్నావు నాయనా. ఒకటి నోరు తెరిచే స్వభావం అన్నావు, ఇంకోటి నోరు తెరవని స్వభావం అన్నావు. నోరు తెరిచే స్వభావం గంతులేసే స్వభావం అన్నావు. నోరు తెరవని స్వభావం గొడవకు రాకుండా, గొడవలు తేకుండా ఉండే స్వభావం అన్నావు. అలాంటి అనుభవాన్ని అయ్యా ఇంతసేపు వాక్యమైన బిడ్డలకు మా అందరికీ దయచేయండి అయ్యా. నీ స్వభావంలో మేము రూపించబడాలా అయ్యా. మేము నీవు మేపే గొర్రెలమయ్యా, నీవు పాలించేటువంటి అయ్యా మందనైనా మేము. దేవా, ఈ మందను మీరు విడనాడకుండా ఇప్పటి వరకు కాపాడుతున్నావు. ఈ మూగ గొర్రెల మీద నీవు గొప్ప ప్రణాళిక ఉంచి ఉన్నావు నాయనా. ఈ తప్పిపోయే గొర్రెల మీద గొప్ప సంకల్పం కలిగి ఉన్నావు నాయనా. చిన్న మంద, భయపడవద్దు, తండ్రికి నీకు రాజ్యం ఇవ్వడానికి ఇష్టమాయనని చెప్పావు నాయనా. అవును నాయనా, అటువంటి అనుభవాలకు మమ్మల్ని పాత్రలుగా చేయండి అయ్యా. ఈ ప్రార్థనలో నిలువు మోకాళ్ళ మీద నిలబడి నీ సేవకులతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నీ హస్తంతో చాచి ఆశీర్వదించండి నాయనా. దేవా, నీ బిడ్డల యొక్క జీవితంలో ఒక ఆశీర్వాదం జరగని నాయనా, అద్భుతం జరగని. ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు వచ్చినా నీ కొరకు ప్రభువా సహించుటకు సహాయం చేయండి. అవును నాయన, నిన్ను స్తుతించేటప్పుడల్లా మాకు జీవం రాని, నిన్ను మహిమపరిచేటప్పుడల్లా మాలో ఒక కొత్త శక్తి రాని, నిన్ను స్తుతించేటప్పుడల్లా మాలో ఒక బలం పుంజుకోవాలని నాయన సహాయం చేయండి నాయన.
దేవా, దూరంలో నుండి ఈ మైక్ శబ్ద తరంగాల గుండా నీ వాక్యం విన్న బిడ్డల కొరకు స్తోత్రం. అంతేకాదు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు కలరు. ముఖ్యంగా తండ్రి ఈ మెసేజ్ ను దూరంలో ఉండి వింటున్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి దేవా. వాళ్ళు ప్రభు కంప్యూటర్స్ లోను, ఇంకా సిడి ప్లేయర్స్ లోను, ఐప్యాడ్స్ లోను, సెల్ ఫోన్స్ లోను దేవా, అయ్యా డివిడి ప్లేయర్స్ లోను వింటున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించమని చెప్తున్నాను దేవా. నీవు ఆశీర్వదించే దేవుడు, ఎప్పుడు సమీపంగా ఉన్న దేవుడు, మమ్మల్ని చేయి విడవకుండా ఎడబాయకుండా మీరున్నారు అయ్యా. గొర్రె ఎలా తన యొక్క భయభక్తిని, తనకుండేటువంటి భక్తిని, తనకున్న పరిశుద్ధతను, తనకుండే తండ్రి ఆ యొక్క యథార్థ జీవితాన్ని తాను కలిగి భయపడుతూ ఉంటుందో, అదే విధంగా మేము కూడా మీరు మాకిచ్చిన రక్షణానందాన్ని మేము కాపాడుకుంటూ నీవు వచ్చే వరకు నిందారహితులుగా ఉండుటకు సహాయం చేయండి. మీ రాక కొరకు మమ్ములను, మా సంఘాలను మీ రాక కొరకు సిద్ధపరచండి. స్తుతి, ఘనత, మహిమలు నీకే ఆరోపిస్తూ యేసు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాలు పొందిన మనందరితోనూ, సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో కూడా ప్రభు యేసు తన 1000 దూత పరివారంతో దిగి వచ్చే ఆ సుదినం వరకు దేవుని కృప సదాకాలం తోడై ఉండును గాక.